ఈవెన్ ఫండింగ్ విషయంలో ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటి వరకే ఆర్థిక పరిస్థితి చితికిపోయిన క్రమంలో మరింత ఇబ్బందికర పరిస్థితులే పాక్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఒకటి నేను క్లియర్ గా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. పుల్వామా తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పహల్గామ్ తర్వాత ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్ తర్వాత అంత పెద్ద ఎత్తున ప్రతి దాడికి పాకిస్తాన్ పూనుకున్న పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడు కూడా అలా సైలెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయా, ఉండవా? అంటే పాకిస్తాన్ కి మనం కనుక ఉరి అటాక్స్ తీసుకుంటే కనుకండి అసలు అది జరగలేదు, ఎవిడెన్సే లేదు అని చెప్పడం జరిగిందండి. అలానే బాల్కోట్ అటాక్ తీసుకుంటే కనుక అసలు అక్కడ ఏమీ లేదు, కొండ మీద ఏదో ఖాళీ స్థలంలో బాంబు వేసి వెళ్ళారు వీడు అన్నారు. తర్వాత వాళ్ళు ప్రతిస్పందించారండి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని పంపించారు, మన అభినందన్ పడిపోయి వాళ్ళ బందీ అయ్యారు, తర్వాత అతన్ని మనం విడిపించుకోవడం జరిగిందండి. సో వాళ్ళకి ఒక ఫేస్ సేవింగ్ దొరికింది లాస్ట్ 2 times. ఈసారి ఆ ఫేస్ సేవింగ్ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ పంజాబ్ లో జనాలు చూస్తుండగా, అందరూ ఫోటోలు వీడియోలు తీస్తుండగా వాళ్ళ ఉగ్రవాద సంస్థల ఆర్గనైజేషన్స్ యొక్క సంస్థల అనుబంధ సంస్థల యొక్క బిల్డింగ్స్ ని, స్ట్రక్చర్స్ ని, ట్రైనింగ్ క్యాంప్స్ ని పెద్ద ఎత్తున టార్గెట్ చేయడం జరిగింది. అది లైవ్ గా ప్రజలు చూశారు. అన్ని టెలివిజన్స్ లోనే కాదు, ఒక మొబైల్ ఫోన్ నుంచి ఇంకో మొబైల్ ఫోన్ కి పెద్ద ఎత్తున సమాచారం వెళ్ళటం జరిగింది. సో అలా చూసుకుంటే ఇది పాకిస్తాన్ మిలిటరీ ప్రతిష్టకి చాలా పెద్ద దెబ్బ. దీని నుంచి తప్పించుకుని ఏం జరగలేదు, అవుతుంది అంతా అని చెప్పి పారిపోయే అవకాశం వాళ్ళకి ఈసారి లేదండి. కాబట్టి వాళ్ళు ఏదో విధంగా ప్రతిస్పందిస్తారని నేను అనుకుంటున్నాను.